ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఈరోజు ఉదయం మంగళగిరి ఆంధ్ర క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారు. ఆయన మాటలో మరో కొద్ది నెలల్లో ఈ క్రికెట్ స్టేడియం గుర్తుపట్టలేని విధంగా రూపురేఖలు మారనున్నాయి. స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఏపీఎల్ ఎక్కువ మ్యాచ్లు మంగళగిరిలోను, అంతేకాకుండా మూలపాడులోను, కడపలోను ఇట్లా అన్ని ప్రాంతాల్లో నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ మంగళగిరి స్టేడియంని సందర్శించి ఏమేమి ఆల్రెడీ దీనికి టెండర్స్ ఫ్లోట్ అయినాయి, వర్కులు ఏమేమి జరుగుతున్నాయో పరిశీలిద్దామని వచ్చాం. ఈ స్టేడియంని అభివృద్ధి చేసి చక్కటి స్టేడియంగా ఉపయోగించే విధంగా ఇక్కడికి వచ్చి దీని ఏర్పాట్లు పరిశీలిస్తూ జరుగుతుంది. త్వరలో మంగళగిరి స్టేడియంను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ మా సెక్రటరీ గారు సానా సతీష్ గారు వివరిస్తారు. ప్రస్తుతం ఏపీఎల్ రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్ మంగళగిరి స్టేడియంలో స్టార్ట్ అవ్వాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం, ఉప ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవ మంత్రి మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో మేము స్టేడియం ప్రారంభించుకుందాం అనుకున్నాం. కాబట్టి బాగు చేయటం, బాగా పైకి వెళ్ళే స్టాండ్స్లో చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ స్టాండ్లు మూసివేయటం, నీట్గా తయారు చేసి స్టేడియంని ఒక చక్కటి స్టేడియంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఇక్కడికి